రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి మరొకసారి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన తీర్పును మరొకసారి యావత్ దేశానికి ప్రత్యేకంగా ఇప్పటికైనా వారి తీరు మార్చుకోవాలని టీఆర్ఎస్ బీజేపీకి మరొకసారి వారికి గుణపాఠం చెప్తారు. ఈరోజు ఇక్కడ ఉన్న చేవెళ్ళ నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా మా నాయకులు తీసుకున్న నిర్ణయంపై నిలబడి చేవెళ్ళ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని వారి ఉత్సాహాన్ని ఈరోజు కనబడతా ఉంది. ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మార్పు కావాలని కోరుకున్న ప్రజలందరూ రేపు పార్లమెంట్లో కూడా వారి తీర్పును అదేవిధంగా ఇస్తే ఏదైతే మార్పు జనం కోరుకున్నారో ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే క్రమంలో మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని ప్రజలందరూ కూడా మనవి చేస్తూ, అనేక మంది మరి ఇతర పార్టీలకు సంబంధించిన పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం చూసింది. ఈరోజు సునీతా మహేందర్ రెడ్డి గారితో పాటు అనేక మంది సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని మరింత బలపరిచే విధంగా వారి ప్రయత్నంతో పాటు రాబోయే కాలంలో ఈ రంగారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఈరోజు చేవెళ్ళ పార్లమెంట్లో వచ్చే ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం విషయంలో ఈ గత 10 సంవత్సరాల కాలం పాటు ఏ ఒక్క సంక్షేమ పథకానికి కూడా తావునియకుండా ముందుకు నడిచిన టీఆర్ఎస్ పార్టీ పట్ల విసిగి చెంది విరక్తి చెంది మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు సునీతా మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారితో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలందరూ కూడా విసిగి వేసారి కాంగ్రెస్ పార్టీ ఏదైనా అనుకుంటే తప్పకుండా చేస్తుందని ఒక నమ్మకంతో గత 70 రోజులుగా మేము చెప్పిన 6 గ్యారెంటీలో ప్రధానంగా ఉన్న 4 అంశాలని ప్రజల వద్దకు తీసుకెళ్లి ఒక గొప్ప నమ్మకాన్ని ప్రజల ముందు ఉంచాం. ఆ క్రమంలో ఆ నమ్మకంతో వారు ముందుకు వచ్చిన తరుణంలో వారికి పెద్ద ఎత్తున ఈ జిల్లా ప్రజలు కానీ ఈ చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. ఆ క్రమంలోనే రాబోయే కాలంలో ప్రతి ఒక్కరి ఆకాంక్షను నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు ఉంటారని కాంగ్రెస్ పార్టీ కూడా సూక్ష్మంగా ఆలోచన చేసి సర్వేలు జరిపి ప్రజలకు సంబంధించి వీరే మాకు అభ్యర్థిగా కావాలని కోరినప్పుడు ఏ విధంగానైతే అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా గత ఎన్నికల్లో ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు నిలబెట్టడం జరిగిందో అదే విధమైన ప్రయత్నం ఈ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ స్థానికంగా కానీ కేంద్రంలో కానీ ఒక విధమైన నిర్ణయం తీసుకొని పెట్టిన సీట్లు సాధించి తిరిగి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి మా నాయకురాలు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కేంద్రానికి అందనివ్వబోతున్నారు.